సంబంధించి డే 4లో ఈరోజు మేము ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. సంబంధించి 3 రోజులు ఉన్నాం కదా, ఆ 3 రోజులు మా క్లాస్ మేము వాష్ చేసుకోలేదు. ఎక్కడ ప్లేస్ లేదు, సరిగ్గా వాటర్ లేవు, ఫెసిలిటీస్. సో ఇక్కడికి వచ్చాం తిమ్మచందన్ ఇంటికి. ఇక్కడ చూపిస్తాం. సంబత్ సే హాయ్. Hi, Yo, Sushant, say hi. Bro, you want to say hi? Let's give it a bye. Enjoy. వెల్కమ్ బ్యాక్. సమ్మర్ మినిస్ట్రీ డే 4కి స్వాగతం. ఈరోజు పాలమంచి వచ్చాం. కొద్ది సేపటి తర్వాత ఇక మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ క్లిప్లో ప్లే అయితే చూడండి. బాయ్. వెరీ గుడ్ వర్క్ ఇవన్నీ సమయంలో మరి 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం 11-12 తారీఖులలో మరి మన లక్ష్మీ కాలనీ, అలాగే సీతంపేట గ్రామాలలో, అలాగే మంచిగంటి నగర్ పలేని ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. సుప్రేమ నా యేసు ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు తగిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయన ఈ భూలోకానికి 2026 సంవత్సరాల క్రితం దైవమానుడుగా వచ్చి మనందరి పాపాల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టి ప్రియమైన దేవుని గ్రామమా, ఈరోజు మనిషి మోక్షాన్ని చేరుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో యాగాలు, యజ్ఞాలు చేస్తూ వాటన్నిటిలో వార్త అని మీరు మమ్మల్ని అడిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమించారు అంటే మన కోసము తన ప్రాణాన్ని కలువరి సిలువలో ఆయన అప్పచెప్పేంతగా ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మన కోసము తన రక్తాన్ని కలువరి సిలువలో చిందించడానికి సైతము ఆయన వెనుకాడకుండా మన కోసము తన రక్తాన్ని కలువరి సిలువలో ఆయన దారబోసాడు. అయితే ఆయన తన రక్తాన్ని దారబోయడం ద్వారా మనకి ఏం లభిస్తుంది అంటే, పాపులమైనటువంటి మనమందరము కూడాను స్వభావ సిద్ధంగాను క్రియల రూపంలోనూ పాపమందరం కూడాను చనిపోయి నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కంసాలివాడిగా ఉండి ఆయన ఒక ఇనుపు వస్తువుని తీసుకొచ్చి నన్ను చెక్కేస్తాడు, నన్ను ఆయన ముక్కలు ముక్కలుగా చేసి, నన్ను పాటలు పాటలుగా చేసి నన్ను ధ్వంసం చేస్తాడు అని చెప్పేసి ఆ యొక్క కొండ ఆ మనిషి గురించి చెప్పిందంట. అప్పుడు ఈ యవనస్తుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, మనుషుడా నువ్వు చాలా శక్తి కలిగిన వాడివి, నువ్వు చాలా బలం కలిగిన వాడివి, ఎందుకంటే కొండల సహితం పిండి చేయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉందని చెప్పేసి ఈ యొక్క యవనస్తుడు అన్నాడంట. అప్పుడు ఆ మానవుడు అతనితో చెప్తూ యవనస్తుడా నేనేం శక్తి కలిగిన వాడిని కాదు, నాకన్నా శక్తి కలిగింది ఇంకొకటి ఉంది, అదేంటంటే మరణం. నాకన్నా శక్తి కలిగింది ఒకటి ఉంది, అదేంటంటే మరణం. ఆ మరణం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మనిషి అంటున్నాడంట, అయ్యా యవనస్తుడు మరణంతో అంటున్నాడంట, మరణమా నువ్వు చాలా గొప్పదానివి, ఎంతో గొప్పవారిని సహితము నువ్వు తీసేసుకోగలవు అన్నప్పుడు ఆ మరణం యవనస్తుడితో అంటుందంట,
అవునయ్యా యవనస్తుడా, నువ్వు అన్నమాట నిజమే. నేను రాజులను తీసుకున్నాను, నేను రౌతులను తీసుకున్నాను, నేను ధనికులను తీసుకున్నాను, నేను పేదవారిని తీసుకున్నాను, నేను చిన్నవారిని తీసుకున్నాను, నేను పెద్దవారిని తీసుకున్నాను. కానీ చరిత్రలో ఒక వ్యక్తిని నేను చూశాను. ఆయన పేరేంటో నాకు తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఒకానొక రోజున ఆయన అందరూ కూడా ఊరేగించుకుంటూ యెరూషలేము వీధుల్లో తీసుకొచ్చారు. ఒకానొక రోజున ఆయన అందరూ కూడా పొగిడారు, గొప్ప చేశారు. కానీ ఏమైందో తెలియదు. ఆ తర్వాత రోజున, శుక్రవారం రోజున ఆయన్ని ఊరేగించుకుంటూ తీసుకొచ్చిన వాళ్ళే ఆయన్ని సిలువ వేయడానికి, ఆయన మీద ఎటువంటి వస్త్రములు లేకుండా 150 కేజీల బరువు కలిగినటువంటి ఒక దూలాన్ని ఆయన మీద పెట్టి ఆయన యెరూషలేము వీధుల్లో నడిపించుకుంటూ తీసుకుని వస్తున్నారు. నేను అనుకున్నాను, ఈవెన్ ఈ గొప్ప వ్యక్తిని కూడా నేను తీసుకోగలను అనుకున్నాను. కానీ నా శక్తి ఆయన ముందు కోల్పోయింది. నా యొక్క శక్తి ఆయన ముందు నిరార్థకమైపోయినది. ఆ యొక్క మరణము ముందు మరణమైనటువంటి నేను ఆ మనిషి ముందు సాష్టాంగపడి నమస్కరించి నా యొక్క బలాన్ని కోల్పోయాను, నా శక్తిని కోల్పోయానని చెప్పేసి ఆ యొక్క మరణం యవనస్తుడితో అన్నాడంట. అప్పుడు ఆ యవనస్తుడు మరణంతో అన్నాడంట, ఎవరాయన, ఆయన పేరేంటి అని అడిగినప్పుడు మరణం చెప్తుందంట, ఆయన ఎవరో కాదు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు. ఆయన నన్ను గెలిచేశాడు ఈజీగా. ఆయన నా మీద శక్తిని సాధించాడు, ఆయన నా మీద బలాన్ని సాధించాడు. నేను ఎంతో మంది రాజులు చూశాను, నేను ఎంతో మంది అధికారులు చూశాను, నేను ఎంతో మంది ప్రధానులు చూశాను, నేను ఎంతో మంది ఉన్నతమైనటువంటి వారిని చూశాను. కానీ ఈ మనిషి నా మీద పట్టు సాధించాడు, ఈ మనిషి నా మీద విజయం సాధించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడే బయట ఇప్పటివరకు ఈ వీడియో చూసారు. ఆ వీడియోస్లో ఉన్న ప్రతి చోటుకి వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ జనులకు సువార్త ప్రకటించి వారికి దేవుని మీద అవగాహన కలిగే కొన్ని వారికి అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ తిరిగి మేము మా యొక్క స్టేజ్ ఏటాకి ఉన్నటువంటి చర్చ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఈరోజు ఒక వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ అంటే వ్లాగ్ కాదు, ఈరోజు మేము చేసిన సంబంధించి క్యాంపింగ్లో ఒక దగ్గర ఉంటాయి, పక్కనే 2 ఊర్లు. అవి చాలా ఫస్ట్ వెళ్ళిందేమో చాలా చిన్న గ్రామం. దాంట్లో ఎంత తిప్పి కొడితే ఎంత లేదన్నా కానీ అంత పర్టికులర్గా కౌంట్ చేసినా మినిమం 20 కన్నా మేబీ 25 కన్నా ఎక్కువ ఉండవు. సెకండ్ వెళ్ళింది మేబీ ఒక 50-60 ఉంటుంది, స్మాల్ విలేజ్. సో ఇంతే టుడే వ్లాగ్లో. రేపు సండే కాబట్టి పునరుద్ధాన మందు యేసుక్రీస్తు ఆరాధించుకోవడానికి మన క్రైస్తవులైన మనందరము ఈ దినం ఉండి శనివారం అనగా ఇప్పుడు మన అక్కడ సంఘాలని శుభ్రపరచుకుంటాం. కాబట్టి మేమున్న సంఘంలో కూడా ఈరోజు సంఘస్థందరూ సంఘాన్ని క్లీన్ చేసుకున్నారు. రేపు పొద్దున ఆరాధన కొరకు జరిగే ఆరాధన కొరకు మీరు మీ యొక్క వ్యక్తిగత మమ్మల్ని జ్ఞాపకం ఉంటాము. ఓకే.